Hi aspirants, welcome to Daily Aspirants World. 5th August 2026 most important updates. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గర్ యోజన ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. 72 లక్షల మంది మొదటిసారి ఉద్యోగులు అధికారిక రంగంలో చేరారు. ఈ పథకం 2025 ఆగస్టు 1 నుండి 2027 జూలై 31 వరకు 99,446 కోట్ల వ్యయంతో అమలవుతుంది. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ఈపీఎఫ్ఓ ద్వారా అమలు జరుగుతుంది. ఉద్యోగులు మరియు యజమానులకు వేర్వేరు ప్రోత్సాహకాలు అందించి స్థిరమైన ఉద్యోగ సృష్టిని ప్రోత్సహిస్తుంది. ఆగస్టు 2026 లో అరుణాచల్ ప్రదేశ్ లోని టవాంగ్ జిల్లాలో గ్లావ్ లేక్ ను భారతదేశ 101వ రామర్ సైట్ గా ప్రకటన చేశారు. ఇది అరుణాచల్ ప్రదేశ్ కు మొదటి రామర్ సైట్ అవడం విశేషం. ఈ తాజా నీటి సరోవరము క్లామాంగ్ టైగర్ రిజర్వ్ లో ఉంది మరియు పర్వత ప్రవాహాలతో పోషించబడుతుంది. 150 చెట్టు జాతులు మరియు 49 ఆర్కిడ్ జాతులతో పర్యావరణ వైవిధ్యానికి ప్రతీకగా ఉంది. ఆగస్టు 2026 లో ప్రధాని నరేంద్ర మోదీ నషాయుక్త్ యువ అభియాన్ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఇది 100 వారాల పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం నడిచే యువత ప్రేరణ కార్యక్రమం. కళ, సంస్కృతి, క్రీడలు మరియు ధ్యానం వంటి కార్యక్రమాల ద్వారా యువతను మత్తు వ్యతిరేక ప్రచారంలో చేరుస్తుంది. ఈ అభియాన్ సామాజిక న్యాయం మరియు అధికారిక మంత్రిత్వ శాఖ నడిపే నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగం. ఆగస్టు 2026 లో భారత తపాలా శాఖ పద్మవిభూషణ్ సతీష్ గుజ్రాల్ జన్మ శతాబ్దిని గుర్తిస్తూ 5 స్మారక తపాలా స్టాంపులను విడుదల చేసింది. ఈ స్టాంప్ ను కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా న్యూఢిల్లీలో విడుదల చేశారు. స్టాంప్ డిజైన్ ను అనుజ్ కుమార్ తయారు చేసి రసీల్ గుజ్రాల్ అన్సల్ ప్రతిపాదించారు. సతీష్ గుజ్రాల్ భారత కళ, వాస్తు మరియు సంస్కృతికి అమూల్య సేవలను అందించిన బహుముఖ కళాకారుడు. భారత వాయుసేన రాజస్థాన్లోని జైసల్మీర్ పొక్రాన్ ఫీల్డ్ వైరింగ్ రేంజ్ లో రోటర్ క్లాంప్ 3 అభ్యాసాన్ని ఆగస్టు 2026 నిర్వహించారు. ఈ అభ్యాసం డ్రోన్ ముప్పులను తట్టుకునే హెలికాప్టర్ ఆధారిత ఆపరేషన్లను పరీక్షించడానికి ఉద్దేశించబడింది. అపాచీ మీ-17 చినూక్, ధ్రువ్ మరియు ప్రచండ్ హెలికాప్టర్లు మిసైల్ మరియు రాకెట్ ఫైరింగ్ చేశాయి. ఈ అభ్యాసం ఐఏఎఫ్ యుద్ధ సిద్ధతను మరియు కౌంటర్ డ్రోన్ సామర్థ్యాన్ని బలపరిచింది. ఆగస్టు 2026 లో భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు ఎస్రీ ఇండియా రక్షణ రంగానికి జిఐఎస్ మరియు జియోఏఐ సొల్యూషన్లు అభివృద్ధి చేయడానికి ఎంఓయూ పై సంతకాలు చేశాయి. ఈ భాగస్వామ్యం రక్షణ ఆపరేషన్లకు అవసరమైన భౌగోళిక సమాచార సాంకేతికతను త్వరగా అందించడమే లక్ష్యం. ఎలక్ట్రానిక్స్ నైపుణ్యాన్ని ఎస్రీ ఇండియా జిఐఎస్ మరియు జియోఏఐ సామర్థ్యాలను కలిపి సహకరిస్తుంది. ఈ ఎంఓయూ ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా పథకాల కింద దేశీయ రక్షణ సాంకేతికతలను బలపరుస్తుంది. జూలై 2026 లో ఏల్ యూనివర్సిటీ విడుదల చేసిన పర్యావరణ పనితీరు సూచికలో భారతదేశం 177 దేశాల్లో 176వ స్థానంలో ఉంది. ఎస్టోనియా 74.79 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. లక్సెంబర్గ్ మరియు యునైటెడ్ కింగ్డమ్ తదుపరి స్థానాల్లో ఉన్నాయి. భారతదేశం 22.46 పాయింట్లతో ప్రాంతీయ సగటు కంటే తక్కువగా ఉంది. గత 10 ఏళ్లలో 7.47 పాయింట్లు మెరుగుదల చూపించింది. భారతదేశం వాయు నాణ్యత మరియు జీవ వైవిధ్యంలో తక్కువ ప్రదర్శన చూపగా కాలమాన మార్పు మరియు వ్యర్థ నిర్వహణలో మెరుగు కనిపించింది. ఆగస్టు 2026 లో పసిఫిక్ ద్వీపదేశం నౌరు తన పారంపరిక పేరు రిపబ్లిక్ ఆఫ్ నావేరోగా మార్చుకుంది. ఈ పేరు మార్పు దేశీయ భాష, సాంస్కృతిక వారసత్వం మరియు జాతీయ గర్వాన్ని ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ సవరణ తర్వాత దేశ కోడ్ ఎన్ఆర్యు నుండి ఎన్ఆర్ఓగా మారింది. నావేరు 1968 లో స్వతంత్రం పొందిన ఓషియానియా దేశం. దాదాపు 12,000 జనాభాతో ప్రపంచంలో 3వ చిన్న దేశం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆగస్టు 2026 లో మ్యాక్స్ ఫర్ సీనియర్స్ మరియు మ్యాక్స్ ఫర్ హర్ అనే 2 కొత్త సేవింగ్స్ అకౌంట్లు ప్రారంభించింది. సీనియర్స్ అకౌంట్ లో 25,000 సైబర్ ఇన్సూరెన్స్, 3.19 కోట్ల యాక్సిడెంట్ కవర్, అదనంగా 0.5% ఎఫ్డి వడ్డీ లభిస్తుంది. మహిళల అకౌంట్లలో ఎఫ్డి లాంటి వడ్డీ, 10 లక్షల అదనపు యాక్సిడెంట్ కవర్, హెల్త్ చెకప్, ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ 2 అకౌంట్లు ఆటో స్వీప్ ఫెసిలిటీతో అధిక వడ్డీ మరియు జీవనశైలి ప్రయోజనాలను అందిస్తాయి. ఆగస్టు 2026 లో అసోచమ్ సంస్థ బిజినెస్ ఫ్రాన్స్ మరియు ఐఏసిసిఐఏతో 2 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు భారత్, ఫ్రాన్స్ మరియు భారత్, అరబ్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేస్తాయి. బిజినెస్ ఫ్రాన్స్ భాగస్వామ్యం ద్వారా మార్కెట్ ఇంటెలిజెన్స్, జాయింట్ వెంచర్లు, వ్యాపార కార్యక్రమాలు ప్రోత్సహించబడతాయి. ఐఏసిసిఐఏ ఒప్పందం భారత్, అరబ్ ఆర్థిక సంబంధాలను మరింత బలపరుస్తుంది, అంతర్జాతీయ వాణిజ్యానికి కొత్త అవకాశాలు తెరుస్తుంది. ఆగస్టు 2026 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోనిషా చక్రవర్తిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించింది. ఆమె ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ మరియు ఫైనాన్షియల్ మార్కెట్స్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్ ను పర్యవేక్షిస్తారు. ఆర్బీఐలో 3 దశాబ్దాల అనుభవంతో పర్యవేక్షణ, నియంత్రణ, బ్యాంకింగ్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు.
ఆగస్ట్ 2026 లో జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశపు మొదటి లాపిడోప్టెరా కేటలాగ్ ను పూర్తి చేసింది. ఈ కేటలాగ్ లో మొత్తం 13,703 జాతులు గుర్తించబడ్డాయి. వీటిలో 1,417 సీతాకోక చిలుకలు, 12,287 చిమ్మ చిలుకలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును డాక్టర్ రాహుల్ జోషి మరియు డాక్టర్ నవనీత్ సింగ్ నేతృత్వంలో 22 వాల్యూమ్గా రూపొందించారు. భారతదేశం ప్రపంచంలోని లాపిడోప్టెరా వైవిధ్యంలో సుమారు 8.25% వాటాను కలిగి ఉంది. అనహత్ సింగ్ 18 ఏళ్ల భారతీయ క్రీడాకారిణి. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2026 లో మహిళల సింగిల్స్ టైటిల్స్ ను గెలుచుకుంది. ఆమె కెనడాలో జరిగిన ఫైనల్లో ఈజిప్ట్ కి చెందిన రుకైయా సలేం ను 3-0తో ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ విజయం 2005లో జోష్నా చిన్నప్ప సాధించిన రన్నరప్ స్థానం కంటే గొప్పది. అనహత్ విజయం భారత స్క్వాష్ క్రీడల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 6th ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.